గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ప్రభుత్వం వస్తదని చాలా ఆశించినట్టున్నారు. ప్రభుత్వం రాలేదు. ఇప్పుడేమనిపిస్తోంది మరి? ఏం లేదు మేడం. ఎక్కడెక్కడ లోపాలున్నాయో సరిదిద్దుకొని ఇంకా టైం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కూడా నేను అనుకోవడం ఏందంటే, కాంగ్రెస్ పైన ప్రేమతోటి కాదు, బీఆర్ఎస్ పైన కోపంతోటి గెలిచింది. ఆ అవకాశం మాకుండే. కాకపోతే కొన్ని మేబీ తప్పులు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. లేకపోతే ఇవాళ బీజేపీ రాష్ట్రంలో పాలించే పరిస్థితి ఉండే, వాళ్ళకు వచ్చింది అవకాశం. ఇంకా ఉంది కదా మేడం, మేము కష్టపడతాం. ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయో, ఎక్కడెక్కడ మైనస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకొని ముందుకెళ్తాం. రానున్న ఎలక్షన్లు ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. ఎలా సమాయత్తం అవుతున్నారు పార్లమెంట్ ఎలక్షన్? రెడీ అవుతున్నాం. బాగుంది. మోదీ గారిని చూసి, మోదీ గ్రాఫ్ బాగుంది. మొన్న మన స్టేట్లో పోయింది కానీ 3 రాష్ట్రాల్లో అయితే గట్టిగా వచ్చినాయి. నెక్స్ట్ కూడా డెఫినెట్గా సెంట్రల్లో మోదీ గారి ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే మోదీ గారు వచ్చినాకనే మనం అందరం కూడా ఒక భద్రతా విషయంలో పౌరులకి ఒక నమ్మకం వచ్చింది. లేకపోతే ఎంతసేపు చైనాతోటి ప్రాబ్లమే, పాకిస్తాన్ తోటి ప్రాబ్లమే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండే. ఇప్పుడు అన్నీ బాగా కంట్రోల్కి వచ్చినాయి. అది మోదీ గారి వల్లనే అయింది అది సాధ్యం. సో వేరే ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పాకిస్తాన్ ప్రాబ్లం చేస్తుంది, చైనా ప్రాబ్లం చేస్తుంది. సో ప్రజలందరూ గమనించాలి. అద్భుతమైన పాలన ఉంది సెంట్రల్లో మోదీ గారిది. సో మళ్ళీ కూడా మోదీ గారికి ఓటేయాలి, బీజేపీని సెంట్రల్లో తీసుకురావాలి.